is a gang from Madhya Pradesh, Dhar Jilla. Dhar is one district in Madhya Pradesh. ఆ రోజు 4 members ముందు అక్కడ ఇది బస్ ద్వారా ఇందోర్ నుంచి ఫస్ట్ హైదరాబాద్కి వచ్చారు. దెన్ ఫ్రమ్ హైదరాబాద్ మళ్ళీ ఒక బస్ ద్వారా ఇక్కడ వరంగల్లో వచ్చారు. అండ్ దే గాట్ డౌన్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ కాజీపేట్. సో ఫ్రమ్ దేర్ దే హ్యావ్ టేకన్ వన్ ఆటో అండ్ దే హ్యావ్ కమ్ టు దిస్ 100 feet రోడ్. ఫ్రమ్ 100 feet రోడ్ అది ఈ వాళ్ళకి ఈ అపార్ట్మెంట్స్ చూశారు. ఇట్ వాజ్ అ పాష్ అపార్ట్మెంట్. అక్కడ నైట్ బ్రేక్ చేయడానికి వాళ్ళు డిసైడ్ చేశారు. దే హ్యావ్ దిస్ అపార్ట్మెంట్ హ్యాస్ 3 blocks యాక్చువల్లీ, A block, B and C. అండ్ వాళ్ళకి దెర్ ఆర్ 2 gates. ఒకటి ఎంట్రీ గేట్ ఉంది, ఒకటి ఎగ్జిట్ గేట్ ఉంది. ఇంకా ఈ అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ CCTV కెమెరాస్ ఇన్సైడ్. ప్లస్ 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 1 సెక్యూరిటీ గార్డ్ విల్ బి ఆన్ డ్యూటీ. ఒకటి ఆ రోజు కూడా ఒకటి రాత్రిలో ఒక సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలో ఉన్నారు. ఇంకా సెకండ్ వన్ వాజ్ ఆఫ్ డ్యూటీ, బట్ అతను కూడా లోపల ప్రజెంట్ ఉన్నారు. ది బిల్డింగ్ ప్రెమైసెస్లో దెర్ ఇస్ రెస్ట్ రూమ్, అక్కడ అది రెస్టింగ్ రూమ్ ఉంది వాళ్ళకి. అక్కడ సెకండ్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. సో లేట్ నైట్ అక్కడ వచ్చి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి వాల్ స్కేల్ చేశారు. ఫ్రంట్ వాల్, ద ఫ్రంట్ వాల్ ఈజ్ నాట్ వెరీ హై. ఇట్ విల్ బి రైట్ అట్ సమ్ ప్లేసెస్ ఓన్లీ 6 feet ఆర్ సంథింగ్. కొన్ని ప్లేసెస్లో ఓన్లీ గ్రిల్ ఉంది, వాల్ కూడా లేదు. అక్కడ లోపల వచ్చిన తర్వాత అది మొత్తం ఏరియాకి డక్కీ చేశారు. తర్వాత ఎస్కేప్ రూట్ కూడా డిసైడ్ చేసి బ్యాక్ సైడ్ వచ్చి ఇది అగైన్ ఒక వాల్ ఉంది, ఇది రియర్ సైడ్ కూడా ఆల్మోస్ట్ అది కూడా 7 feet ఉంది. అది మొత్తం బార్బ్ వైర్ కట్ చేశారు సో దాట్ అది ఎమర్జెన్సీ వస్తే ఆ తరఫు నుంచి ఎస్కేప్ చేస్తారు. అట్లా డిసైడ్ చేశారు వాళ్ళు. తర్వాత దీస్ 4 members దే హ్యావ్ గాన్ టు ద ఫస్ట్ ఫ్లోర్. ఒకటి 1 member హ్యాస్ వెయిటెడ్ డౌన్ నియర్ ద లిఫ్ట్ ఏరియా. అది మొత్తం ఇది చాలా మూమెంట్ లేదు, ఇది లేట్ నైట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 2 o'clock. సో అన్నీ ఎవ్రీబడి వాజ్ స్లీపింగ్. ద సెక్యూరిటీ గార్డ్ ఆన్ డ్యూటీ వాజ్ వాజ్ అట్ ద గేట్ దగ్గర ఉన్నారు. హీ వాజ్ అలర్ట్, బట్ వాళ్ళకి చూడలేదు. వాళ్ళకి లోపల వాల్ స్కేల్ చేశారు. అది వాళ్ళకి ఐడియా ఏమైతే వాళ్ళకి చూడలేదు గ్యాంగ్ వాళ్ళకి. హీ వాజ్ ఓన్లీ అట్ ద గేట్ అండ్ హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ద సెకండ్ మెంబర్ వాజ్ స్లీపింగ్. సో వాళ్ళది డోర్ రెస్టింగ్ రూమ్కి డోర్ బయట నుంచి లాక్ చేశారు. తర్వాత లిఫ్ట్ ద్వారా 3 members ది ఫస్ట్ ఫ్లోర్కి పోయి, ఇది 1 member వెయిటెడ్ ఇది కింద వెయిట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో పోయి ఒక హౌస్ బ్రేక్ చేశారు. దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ అ రిటైర్డ్ MRO. అది ఎక్కువ ప్రాపర్టీ దొరకలేదు. తర్వాత సెకండ్ ఫ్లోర్లో పోయి ఈ మెయిన్ అఫెన్స్ జరిగింది, వేర్ దే గాట్ హ్యూజ్ ప్రాపర్టీ. ఆల్మోస్ట్ 1895 grams ప్రాపర్టీ, ఇది మోస్ట్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ పోయింది. సో ఆఫ్టర్ దాట్ తొందరగా అది కంప్లీట్ చేసి ఇంకా థర్డ్ హౌస్ కూడా అక్కడ ట్రై చేశారు. అక్కడ ఏం దొరకలేదు, నో కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాపర్టీ. సో కేమ్ బ్యాక్, తొందరగా కింద వచ్చిన తర్వాత సేమ్ రూట్ ద్వారా బయట కూడా వచ్చారు. సో ఏం స్కేల్ ద ఫ్రంట్ వాల్, ఎవరు చూడలేదు, ఎవరికి ఇది ఐడియా కూడా లేదు. నోబడి గాట్ అలర్టెడ్. సో అది స్కేల్ చేసి మళ్ళీ బయట వచ్చి ఇన్ బిట్వీన్ అది ముందు 100 feet రోడ్ దగ్గర వచ్చిన తర్వాత ది సుబేదారి లిమిట్స్లో వచ్చి దే హ్యావ్ టేకన్ వన్ బైక్ ఆల్సో దే హ్యావ్ స్టోలన్. ది పార్క్డ్ వెహికల్ 2-wheeler. అది అన్ని 4 members బైక్ ద్వారా అది అపార్ట్మెంట్స్ దగ్గర వచ్చారు. తర్వాత అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బస్ ద్వారా హైదరాబాద్ రాత్రిలో వెళ్ళారు. పొద్దున ఆల్మోస్ట్ 3:30-4 o'clock ఫ్రమ్ హైదరాబాద్ దే హ్యావ్ గాన్ బ్యాక్ టు మధ్యప్రదేశ్ వయా మహారాష్ట్ర. సో దిస్ ఈస్ ద జనరల్ రూట్ దే హ్యావ్ టేకన్. అండ్ మాకు కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అప్పుడు. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ, బికాస్ ఇది మొత్తం గ్యాంగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ లాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 4 2 మెయిన్ అక్యూజ్డ్ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వన్ ఈజ్ నారు పచ్చావర్, 30 years. వాళ్ళు భీల్ కమ్యూనిటీ వాళ్ళు అన్ని. దిస్ ఇస్ ద ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ మధ్యప్రదేశ్. చాలా ఫెరోషియస్ లాగా ఉన్నారు, చాలా హార్డ్ కోర్ అండ్ వెరీ డేంజరస్ టైప్ ఆఫ్ క్రిమినల్ గ్యాంగ్స్. ఇంతకుముందు కూడా చాలా క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు తెలంగాణలో, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా. సో దిస్ నారు పచ్చావర్, హీ ఈజ్ అ నేటివ్ ఆఫ్ చాడ్వార్ తాండా ఆఫ్ ధార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇక సెకండ్ మెయిన్ అక్యూజ్డ్ ఇస్ భూరు సింగార్. దిస్ భూరు సింగార్, హీ ఈజ్ ఆల్సో వెరీ యంగ్. అన్ని యంగ్ వాళ్ళు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ 30s ఓన్లీ. సో అతను కూడా సేమ్ ఏరియా, కుక్షి తహసీల్ ఆఫ్ ధార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ దిస్ ఫెలో has participated in several offences. This is A3. అతని పేరు భూరు సింగార్. ఇంతకుముందు మా వరంగల్ కమిషనరేట్ కాకుండా మియాపూర్లో వాళ్ళపైన 2 cases ఉన్నాయి. దీస్ కేసెస్ ఆర్ ఆఫ్ 2018. KPHP పోలీస్ స్టేషన్ లిమిట్స్ హైదరాబాద్ 1 case ఆఫ్ 2018. మరియు పేట్ బషీరాబాద్లో కూడా
there are 4 cases of this year. So Pet Bashirabad lo 4 cases ఉన్నాయి, మియాపూర్లో 2, కేపీహెచ్పిలో 1, అండ్ ఇప్పుడు కాజీపేట్లో 3 and 1 in సుబేదారి. దిస్ ఇస్ ద లేటెస్ట్ కేస్. ఇది దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. హీఈస్ అ మెయిన్ వన్ ఆఫ్ ద వెరీ ఫిరోషియస్ అఫెండర్, వెరీ ప్రొఫెషనల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళ పైన ఒకటి ఎన్బిడబ్ల్యూ కూడా పెండింగ్ ఉంది. మేము ఇది రికార్డ్స్లో చెకప్ చేసాము. సో అశ్వపురం పోలీస్ స్టేషన్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం. సో అక్కడ కూడా ది పాత టైంలో ఒక క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్లో కూడా వాళ్ళకి రోల్ ఉంది. సో 1 వారెంట్ ఆల్సో ఈస్ పెండింగ్ అగేన్స్ట్ దిస్ భూరు సింగార్. ఇంకా వీ హ్యావ్ అనదర్ పర్సన్ బై నేమ్ ఉడాన్ సింగ్. He's even younger. Again, he's only 23-year-old, and వాళ్ళకి ఘోర్ విలేజ్ ఫ్రమ్ Tanda police station limits, again Kukshi Tehsil of Dhar district, and 1 receiver, the main receiver, they వాళ్ళకి పద్ధతి ఏమిటి, అక్కడ పోయి immediately they will give the ornaments to the receiver. They will not keep anything in their house. వాళ్ళ ఇంట్లో పెడితే ది లోకల్ పోలీస్ వాళ్ళు వస్తారు, సో దే డోంట్ కీప్ ఎనీథింగ్. వాళ్ళు ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా. సో మహేష్ బాలు ముకుంద్ సోని, he's an old fellow, 65 years, but very very hardcore, and the main receiver of the property, native of Ali Rajpur district of Madhya Pradesh. Adi daggara jilla undi adi kuda. So these 4 people are in custody. Inka 2 main accused memo arrest chestamu very soon, and we will be getting more property also. Ippudu ma custody lo almost 404 grams of gold ornaments, which is almost 40 tolas of gold undi. ఇంకా 3 motorcycles దొరికింది, 6 mobile phones, and a cash of rupees 9,000. So this total property as of now recovered is worth about 21,68,000. That much of worth of property has been recovered. ఇంకా కొన్ని అక్యూజ్డ్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది మధ్యప్రదేశ్లో ఉన్నారు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళకి కోఆపరేషన్ కూడా తక్కువ ఉంది ఫ్రమ్ ద లోకల్ పబ్లిక్ అక్కడ. సో వీ విల్ బీ గెటింగ్ దమ్. So this case has been detected, and it was an important sensational case, and this is an interstate gang. So even though the apartments public ki kuda safe feeling undi, endukante adi akkada CCTV cameras unnai, baita security guards unnai, even then this incident happened. So the public ki appeal undi, కొంచెం ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో చాలా ఎక్కువ gold ornaments or any costly items పెట్టవద్దు. anything is there, put them in the lockers. లేకుంటే at least keep the local people informed, and CCTV cameras కూడా ఇంకా పెట్టాలి. that helps in prevention of the crime. ఈ రోజు అందరికీ అరెస్ట్ చేసాము, ఇప్పుడు అరెస్ట్ చేసి ది జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము, and they are all important offenders involved in multiple cases. so definitely వాళ్ళు PD కోసం కూడా వాళ్ళు ఫిట్ కేసెస్ ఉన్నారు. so we will take up the legal action on those lines also.